నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక చూస్తే రాశి నుండి అనగా కర్కాటక రాశి నుండి 8వ రాశిలో రాహువు మరియు బుధుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 9వ రాశిలో రవి, శని, కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 10వ రాశిలో శుక్ర సంచారము, 12వ రాశి నందు గురు సంచారము జరుగుతూ ఉన్నది. ఒక విధంగా చెప్పాలి అంటే వీరికి అన్ని గ్రహములు కూడాను కొంత వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితములనే ఇస్తూ ఉన్నాయి. అయితే గురుడు ద్వాదశ రాశిలో ఉండటం వలన శుభమూలో వ్యయశ్చైవ, ధన వ్యయం అయితే జరుగుతుంది. కానీ అది శుభమూలకంగా ఏదో ఒక శుభకార్య నిమిత్తమై ఎక్కువగా ధన వ్యయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్థాన భ్రంశం అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ట్రాన్స్ఫర్స్ అవటము, ఈ అయిష్టంగా ఉండేటువంటి యొక్క ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఆదాయం మాత్రం కొంత ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. పాత బకీలను అతి కష్టం మీద వసూలు చేసుకుంటారు. అయితే ఇంటి అలంకరణలు లేదా శుభకార్యాల నిమిత్తమే బాగా ఎక్కువగా ధన వ్యయం అనేటువంటిది జరుగుతుంది. పొదుపుపై ఈ రాశి వారు దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ముఖ్యంగా తల్లిగారి వైపు నుండి ఆస్తి సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి. పిల్లల యొక్క ప్రగతి కూడా మీ యొక్క మానసిక ఉత్సాహాన్ని, అదేవిధంగా ఆనందాన్ని కూడా పెంచుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పూర్తి మద్దతు లభించడం వలన మీరు చేపట్టినటువంటి పనుల్లో వీరు చాలా విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. వీరికి పదోన్నతి కలిగేటువంటి అవకాశం కానీ, లేదా ఇందాక అనుకున్నట్టుగా స్థానభ్రంశం అంటే ఒక స్థానచలనం అనేటువంటిది కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది అలవర్చుకోవడం ఈ రాశి వారికి ముఖ్యం. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి సమాజంలో మీ పరపతి కూడా పెరిగే విధంగా మీరు కొన్ని కార్యాలను కూడా చేపడతారు. మీరు తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఆదర్శంగా, అంటే ఇతరులు మేము కూడా ఈ విధంగా ఆచరించాలి అనేటువంటి విధానంలో మీరు కొన్ని కార్యాలని నిర్వర్తించేటువంటి విధానం కనపడుతూ ఉన్నది. కొన్ని దూర ప్రాంతాలకు కూడాను ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే జాగ్రత్తలు కూడా వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్ర జపాన్ని కనుక ప్రతినిత్యము వీరైతే 108 మార్లు జపం చేసి మిగతా కార్యక్రమాలను కనుక మీరు ఆచరిస్తే అన్ని విధముల శుభ ఫలితములు అనేటువంటివి కలుగుతాయి.